ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. 15% తగ్గింపు ఫిబ్రవరి 15 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వాహనదారులకు. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నగరాల మధ్య ప్రయాణించేటప్పుడు సమయాన్ని మాత్రమే కాకుండా ఇంధనం, డబ్బును కూడా ఆదా చేయడానికి దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల నెట్వర్క్ను నిర్మిస్తున్నారు. అయితే ఎక్స్ప్రెస్ వే వినియోగదారులను ఇబ్బంది పెట్టే ఒక విషయం టోల్ పన్ను. ఈ రోడ్లు సాధారణంగా ఒకే దూరానికి హైవే టోల్ కంటే 25% ఎక్కువ వసూలు చేస్తాయి. అయితే ప్రభుత్వం నిబంధనలలో మార్పును ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఎక్స్ప్రెస్ వేలు తక్కువ రుసుమును వసూలు చేస్తాయి. పాక్షికంగా పనిచేసే జాతీయ ఎక్స్ప్రెస్ వేల వినియోగదారులకు టోల్ ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వం జాతీయ రహదారి టోల్ నిబంధనలను సవరించింది. సవరించిన నియమాలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రహదారి రుసుము నియమాలు 2008కి సవరణను ప్రభుత్వం నోటిఫై చేసిందని ప్రకటనలో తెలిపింది. ఇక ఈ పథకం కింద ఒక జాతీయ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా పనిచేయకపోతే సాధారణ జాతీయ రహదారి ప్రకారం తక్కువ రేటుకు టోల్ వసూలు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం జాతీయ ఎక్స్ప్రెస్ వేలలో వినియోగదారులు రుసుము మొత్తం సాధారణ జాతీయ రహదారి వినియోగదారు రుసుము కంటే 25% ఎక్కువగా ఉంది. ఎందుకంటే అవి వేగవంతమైన, సజావుగా ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఇక ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ వే ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా పనిచేయకపోయినా పూర్తయిన భాగానికి పూర్తి టోలు వసూలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రుసుము హైవే కంటే 25% ఎక్కువ. కొత్త నిబంధన ప్రకారం ఒక జాతీయ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా పనిచేయకపోతే పూర్తయిన భాగానికి మాత్రమే జాతీయ రహదారి రుసుము నియమాలు 2008 ప్రకారం సాధారణ జాతీయ రహదారి రేటు కంటే తక్కువ టోల్ రేటు వసూలు చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో అనేక అసంపూర్ణ ఎక్స్ప్రెస్ వేలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని విభాగాలు పూర్తి కాకముందే టోల్ వసూలు చేస్తున్నారని, మధ్యప్రదేశ్లోనే NH-46తో సహా అనేక ఎక్స్ప్రెస్ వేలలో అసంపూర్ణ ప్రాజెక్టులకు టోల్ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల తర్వాత రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ వేలపై టోల్ ఫీజులు విధించాలని నిర్ణయించింది.